అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు, ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్, సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి, మెంబర్ ICSR. నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు. నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది, పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను. అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను. అది నాకు చాలా బాధాకరంగా అయింది. అందువలన ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు. దాంట్లో ఒక భాగం ఏమంటే, పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను, తను మాట్లాడడం. ఇప్పుడు మీరు చూడండి, ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజమో. చంద్రారెడ్డిని ఆయన మీద బండేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇట్టుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే. ఆయనను ఏమేమో. ఈ మాటలు ఎంతవరకు నిజం అనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత. నేను చంద్రబాబు నాయుడితో 16 సంవత్సరాలు స్నేహం చేశాను. గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ వరకు చాలా అన్యోన్యంగా, చాలా దగ్గర మిత్రుడిగా నేను ఉన్నవాడిని. చంద్రబాబు నాయుడు ఈజ్ అ గ్రేట్ జెంటిల్మ్యాన్ ఈవెన్ అట్ దట్ టైమ్ ఆఫ్ రీసెర్చ్. తన స్టేటస్సే టోటలీ డిఫరెంట్. యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ చేరిన తర్వాత మా క్లాస్ రూమ్లో ఈ హ్యుమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్లో జరిగేవి. చూడండి, ఇక్కడ ఆంథ్రపాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, సోషియాలజీ అండ్ హోమ్ సైన్స్. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది. గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ, సోషియాలజీ డిపార్ట్మెంట్స్ పక్కనే ఉంటాయి. తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. నా క్లాస్ రూము, పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కనే. మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం. మాకిద్దరికే పోటీ ఉండేది. చంద్రబాబు నాయుడు కాడి పోటీ, నాకే పోటీ ఆయన. ఇది నిజం. కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విశదంగా డిస్కస్ చేయాల్సింది. నవ్వు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కు మనం పోదాం. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను, పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది సరేనా? సో నేను 2 సంవత్సరాలు తనకన్నా చిన్నవాడిని. నౌ లెట్ us see the research scholars room where Chandrababu Naidu is sitting and doing his research work. ఆయన తన ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుంటాడు. చూడండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ డిఎల్ నారాయణ దగ్గర తను రీసెర్చ్కి చేరాడు. In no way the Department of Sociology and Economics associated, totally different. Where I used to stay in ground floor in my classroom, and we used to stay here. We often meet here and discuss some of the issues on subject matters.
తన రీసెర్చ్ టాపిక్స్ ఏమంటే ఎకనామిక్ థాట్స్ ఆఫ్ ప్రొఫెసర్ ఎన్జి రాంగా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అగ్రేరియన్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ హిస్ రీసెర్చ్ టాపిక్. చంద్రబాబు నాయుడు హైలీ డిసిప్లైన్డ్ పర్సన్. తను సెలెక్టివ్గానే ఫ్రెండ్షిప్ చేస్తాడు, సెలెక్టివ్ పీపుల్తోనే మూవ్ అవుతాడు. అటువంటి వాళ్ళలో నేను ఒకరిని. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు మేము నివసించిన హాస్టల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఇది ఏ బ్లాక్ హాస్టల్. గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉంటాను. ఫస్ట్ ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు రూమ్లో ఉంటారు. మేమిద్దరం ఒకే ఒక బ్లాక్లో ఉంటాము. నా రూమ్ పైన చంద్రబాబు నాయుడు గారి రూము. మేమిద్దరు ఒకే బ్యాచ్ కాకపోయినా కూడా ఐఎమ్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్, తను వచ్చి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో చదువుకునే వాళ్ళు. చెప్తానండి, దిస్ ఇస్ మై రూమ్ ఇన్ ది ఏ బ్లాక్. నౌ వీ గో టు సీ చంద్రబాబు నాయుడు's room. Now I am in Chandrababu Naidu's room. This is room number 103, where he used to stay here along with Padmanabham and Koteshwar Rao. These are his two roommates. I used to stay in the ground floor. This is the A block. The notings which you have seen from the different YouTube versions, it is wrong. That Peddie Reddy has beaten Chandrababu Naidu is totally false. I have lived with him from the college days, more than 10 years. During that period, Peddie Reddy was a junior and he never seen Chandrababu Naidu and met Chandrababu Naidu. That is the real fact I am telling. That is why I came here to shoot and tell the facts to the public. ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రబాబు నాయుడు, నేను మరియు రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ ఏ బ్లాక్లో నివసించేవారం. వీళ్ళందరికీ ఏ మెస్ అనేది ఒక మెస్ ఉంది. ఆ మెస్లో భోంచేసేవాళ్ళం. ఇక్కడ చూడండి, ఏ మెస్లో జనరల్ సెక్రటరీగా నేనే అప్పట్లో ఎన్నికయ్యాను ఎలక్షన్లో. నాట్ చంద్రబాబు నాయుడు came into the picture of any elections at the time. He is a Bhishmacharya who gives advices and says, you do this one, you do these good things, you study these books and go to the library. All these things he used to tell us. Never he told to misbehave. And Peddie Reddy has not seen face to face, never in his college life. నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది, మాకిద్దరికే. చంద్రబాబు నాయుడు కాదు. నా క్లాస్ రూము ఆయన క్లాస్ రూము పక్కన పక్కనే. హాస్టల్ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ మేమే పోటీ చేసేవాళ్ళం. అంతేగాని ఎప్పుడు కొట్టుకొనింది, ఎప్పుడు తిట్టుకొనింది లేదు. సైలెంట్గానే జరిగేది. ఈ ప్రొటెస్ట్ వల్ల ప్రొఫెసర్ రామ్దాస్ గారు వైస్ ఛాన్సలర్గా ఉండేటప్పుడు హీ హాజ్ డిక్లేర్డ్ హాలిడే ఫర్ ది యూనివర్సిటీ ఫర్ అబౌట్ 5 days బికాస్ ఆఫ్ ది అన్రెస్ట్ ఇన్ ది క్యాంపస్. అంతేగాని ఒకరినొకరు కొట్టుకొనింది, ఒకరినొకరు చేసుకునింది ఎంతవరకు లేదు. నా స్నేహితం విత్ చంద్రబాబు నాయుడుతో స్టూడెంట్గా, రీసెర్చ్ స్కాలర్గానే కాకుండా రాజకీయంలో కూడా నేను తనకు ఎంతో సన్నిహితుడిగా పనిచేశాను. తన మొట్టమొదటి ఎలక్షన్ చంద్రగిరిలో జరిగినప్పుడు తనకు ఫస్ట్ మీటింగ్ క్యాంపెయిన్ చేసింది కూడా చేశాను. తర్వాత రెండో ఎలక్షన్లో కుప్పంలో జరిగినప్పుడు నేను, జయసింహుల్ నాయుడు, చుక్కా చంద్రబాబు నాయుడు ముగ్గురు లీడ్ తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాము. ఆ తర్వాత నేను 1975లో రీసెర్చ్ స్కాలర్గా మైసూర్ యూనివర్సిటీలో చేరాను. ఆన్ మెరిట్ ఫ్రమ్ ది మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఐ గాట్ ది ఫెలోషిప్ అండ్ జాయిన్డ్ దేర్ ఇన్ 1975. కానీ నా స్నేహితం 1984లో తిరిగి బలపడింది. ఎందుకంటే ఇందిరాగాంధీ రామ్లాల్ అప్పటి గవర్నర్తో కలిసి ఎన్టీ రామారావు గవర్నమెంట్ని కూల్చేశారు.
అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు మైసూరు వచ్చారు, క్యాంప్ ఇన్ దాస్ ప్రకాష్ ప్యారడైస్. అప్పుడు నాకు కబురు చేశారు, సుబ్రహ్మణ్యం యాడున్నావు? నేను ఈ మాదిరిగా పలానా చోట ఉన్నానని చెప్తే రమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎంటైర్ థింగ్ 42 days క్యాంప్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై మీ. I think some of the people now also ministers, Mr. Ramanarayan Reddy garu Nellore, Jana Reddy garu, Buchayya Chaudhary garu, మీరు నన్ను ఐడెంటిఫై చేయగలుగుతారు అనుకుంటాను. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు స్నేహితులయ్యారు. వసంత నాగేశ్వరరావు గారు used to stay in my hostel in Gangotri, Mysore University hostel room. ఈ క్యాంపు జరిగే సమయంలో ఎన్టీ రామారావు గారు 2 సార్లు మైసూరు వచ్చారు. అప్పుడు నాకు పరిచయం అయ్యారు. ఏం చేస్తున్నావు బాబు అని అడిగారు. నేను ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన PhD చేస్తున్నాను అని చెప్పానన్నమాట. ఆయన చాలా ఆనందపడి, బాబు నీ రీసెర్చ్ అయిన తర్వాత నాకు దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చి ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి నాకు విశదంగా రిపోర్ట్ ఇయ్యి దాని తర్వాత నేను డెవలప్ చేస్తాను అని చెప్పారు. నేను ఎంతో సంతోషపడి PhD అయిన తర్వాత 2 బుక్స్ రాశాను. ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తిరుమల తిరుపతి యాజ్ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్, రెండవ బుక్కు సేక్రెడ్ కాంప్లెక్స్ ఆఫ్ తిరుమల తిరుపతి స్ట్రక్చర్ అండ్ చేంజ్. ఆ తర్వాత తనకు రిపోర్టు సబ్మిట్ చేశాను. ఆ రిపోర్ట్లో నేను ఇచ్చిన దాని ప్రకారమే చాలా చేంజెస్ తిరుమలలో తీసుకొచ్చారు. క్యూ కాంప్లెక్స్ కానీ, అన్నదాన స్కీము, షాపింగ్ కాంప్లెక్సెస్, రోడ్లు, డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ టు ఆల్ ది తీర్థ డెవలప్మెంటు అన్నీ నేను చెప్పినట్లుగానే ఇచ్చిన రిపోర్టు ప్రకారమే రామారావు గారు డెవలప్ చేశారు. నేను చాలా ధన్యుడయ్యాను. భగవంతుని సేవలో నేను ధన్యుడయ్యాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి నా జన్మ తార్థకమైనది. నేను చేసిన రీసెర్చ్ వల్ల ఈరోజు ఎంతోమంది యాత్రికులు సుఖపడుతున్నారు, సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడుగా మెలిగాను. ఐ నాట్ ఆస్క్డ్ హిమ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఆర్ till to date. Not only myself, my all friends never asked any kind of help from him. That is the greatness of our friendship. Friendship is different. His political career is different. And we are academicians. Most of the scholars, his associated friends, my friends, all are independently developed by themselves. స్వయం కృషి పైన పైకి వచ్చాము, స్వయం కృషి పైన బతుకుతున్నాము, అంతేగాని మేము ఒకరిని ఆశించలేదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ క్వాలిటీ ఆఫ్ అస్. చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వ్యక్తే. ఎవరికి తప్పు చేయడు, ఎప్పుడు కానీ తప్పు చేయడు, తప్పు చేసే వాళ్ళని వదలడు. దట్ ఈస్ హిజ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ది బిగినింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ ఆంధ్ర పీపుల్ సంతోషంగా జీవించడానికి ఇది ఒక గొప్ప అవకాశం, భగవంతుడిచ్చిన అవకాశం. తన్ను అగైన్ చీఫ్ మినిస్టర్గా చేయడం నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. ఇది కాలేజ్ డేస్లో సాయంకాలం అయితే నేను, చంద్రబాబు నాయుడు, పద్మనాభ నాయుడు, కోటీశ్వరరావు, నారాయణప్ప, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి సాయంకాలము టీ నూక్ అని బాలాజీ కాలనీలో ఉండేటప్పుడు అక్కడ పోయి టీ తాగి కొంతసేపు స్పెండ్ చేసి మళ్ళా క్యాంపస్కి వచ్చేసేవాళ్ళం. అంతేగాని ఎటువంటి తప్పుడు పనులు, ఎటువంటి కొట్లాట్లు, ఎటువంటి జగడాలు లేవు. అఫ్కోర్స్ పాలిటిక్స్ వర్ దేర్ ఇన్ ది క్యాంపస్, బట్ నెవర్ గాన్ ఫర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ బీటింగ్ ఈచ్ అదర్. ఐఎమ్ షూర్ ఆ పాలిటిక్స్లో ఫేస్ చేసిన వాడిని నేనే మొదటి వాడిని. రెండవది పద్మనాభం, మూడవ వ్యక్తి
నారాయణప్ప, నాలుగవ వ్యక్తి కోటీశ్వరరావు. సో ముఖ్యమైన వాళ్ళలో మేమే. కానీ ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. Don't speak on these issues. So after speaking yourself, there were so many postings in the YouTube channel. You can see here. They are speaking like anything on Chandrababu Naidu. Never. Chandrababu Naidu is not that kind of person. He is an eminent scholar. He is an eminent economist. He is an eminent administrator. No. This is the greatest personality of Chandrababu Naidu. There is no question of any interference of Mr. Chandrababu Naidu with the other departments. He is a research scholar at the time. In no way that Pethi Reddy is associated or he has seen him during that period. There is no question of interactions between each other because I am a close associate, a close friend of, lived with him. There is no question of interference or interactions with either Pethi Reddy or Chandrababu Naidu. Chandrababu Naidu is a highly elevated person and his status is totally different during that time. And Pethi Reddy was a student doing sociology and Chandrababu Naidu is a scholar, a prestigious person, and the writings which I have seen and the posting of the YouTube channels, that is a totally wrong misconception by the different people. I request not to do such a type of wrong YouTube videos. Okay? చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈ వీడియో ద్వారా మీ అందరి దగ్గరికి చేరినందుకు చాలా సంతోషముగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.